హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా టైం అయిపోయిందనమాట. ఇప్పుడు 6 వెళ్ళిపోదాం అనుకున్నాం సింహాచలం టెంపుల్కి, కానీ 9 అయిపోయిందనమాట ఇప్పుడు టైము. మా ఫ్రెండ్ గారు నైట్ చాలా మాటలు చెప్పాడు, కానీ అసలు మార్నింగ్ అయితే ఫోన్ ఎత్తలేదు. అందుకే 9 అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ మేము మద్దిలపాలెం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. మద్దిలపాలెం జంక్షన్ నుంచి ఫస్ట్ హనుమంతరావు జంక్షన్కి అయితే వెళ్తున్నాం. హనుమంతరావు జంక్షన్ నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి సింహాచలం టెంపుల్కి. అంటే దీనికి ఇంకో రూట్ కూడా ఉంది, గోపాలపట్నం రోడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు, కానీ మేము ఈ రోడ్ నుంచి వెళ్తున్నాం. ఎందుకంటే గోపాలపట్నం రోడ్ అంటే మాకు చాలా లాంగ్ అయిపోతుంది అన్నమాట మా దగ్గర నుంచి. అందుకని ఈ రోడ్ నుంచి అయితే వెళ్తాము. ఇప్పుడైతే ప్రజెంట్ మనం హనుమంతరావు జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. హనుమంతరావు జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని సింహాచలం వెళ్ళిపోవాలి. సింహాచలం వెళ్ళడానికి మనకు ఒకటే టర్నింగ్ ఉంటుంది, అడిగోన జంక్షన్ దగ్గర టర్నింగ్. ఇంకెక్కడ మనం తిరగవసరం లేదు. అక్కడ ఒక దగ్గర తిరిగితే మనం సింహాచలం అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ హనుమంతుడి విగ్రహం అయితే కొత్తగా కట్టారు, అంటే హనుమంతుడికి సింబాలిక్ అనుకుంటున్నది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మా ఫ్రెండ్ గారు ఇంకోటి ముగ్గురు వెళ్దాం అనుకున్నాం ఫస్ట్లో. ఆడు హ్యాండ్ ఇస్తాడు, ఆడైతే ఫోనే ఎత్తలేదు అసలు. ఆడు మాకు అసలు చాలా ఇబ్బంది పెట్టేశాడు. అది లాస్ట్కి ఇంకా ఆడని ఫిక్స్ అయిపోయి ఇంకా మేమైతే సింహాచలం బయలుదేరిపోయామమ్మా. రోడ్డు మీద అయితే ఎవరు లేరు. ఇదిగోండి, ఇది అయితే ఫస్ట్ రూట్ సింహాచలం వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అయితే మనం 3 కిలోమీటర్స్ కరెక్ట్గా సింహాచలం కొండపైకి వెళ్ళిపోతాం. ఈ రోడ్ చాలా బాగుంటుంది, ఇలా కూడా మనం వెళ్ళిపోవచ్చు. కానీ మేమైతే ఇలా వెళ్ళట్లేదు, మనం పాత రోడ్ నుంచి వెళ్దాం. అదైతే మీకు చూపిస్తాము. ఇదిగోండి, ఇదే అడివరం జంక్షన్. అడివరం జంక్షన్ నుంచి మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, మన సింహాచలం అయితే మనం ఎంటర్ అయిపోయాం. మీకు ఫస్ట్ మెట్లు మార్గం ఉంటుంది కదా, అదే చూపిస్తాను. అంటే మేము ఫస్ట్ మెట్ల మీద నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ తర్వాత అంటే ఇప్పుడు ఎక్కువ టైం అయిపోతుంది కదా, మళ్ళీ కొన్ని చూపించాలంటే మళ్ళీ మాకు టైం ఉండదు. అందుకని మేము మెట్ల మీద నుంచి ఇంకా వెళ్ళలేం కదా అని ఇంకా బండితోనే పైకి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇదైతే అమ్మవారి టెంపుల్ ఒకటి ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇదే మెట్లు, అదే మెట్ల మార్గం. ఎవరు లేరు అనుకోకండి, చాలామంది వెళ్ళారు మేము వచ్చినప్పుడు. అంటే నేను ఎవరు లేనప్పుడు తీసాను, నాకు కొంచెం భయం వేసింది ఫస్ట్లో. అంటే మన ఫస్ట్లో కదా ఇది, మనకి అసలే తెలియదు, ఎవరిని అడుగుతారా ఏం చేస్తారని చిన్న భయం ఉన్నది నాకు. అందుకని నేనైతే ఫస్ట్ చాలా భయపడ్డాను తీయాలంటేనే. చిన్న టెంపుల్కి వెళ్తాను అడుగుతారు, అసలు మనం ఇంత పెద్ద టెంపుల్కి వస్తున్నాం, మనకి ఎవరైనా అడిగితే ఏ సమాధానం చెప్తున్నారా బాబు, మనది అసలు పెద్ద ఛానల్ కూడా కాదు అనుకుని చిన్న భయం వేసింది నాకు. ఇదిగోండి, ఇది ఆర్టీసీ బస్సులు. మన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎక్కాలనుకుంటే ఈ బస్సు ఎక్కిన మనం పైకి వచ్చేస్తాం. అంటే సింహాచలం కొండపైకి అక్కడ రాసి ఉంటాయి బస్సుల మీద. ఇదిగోండి, టికెట్ కౌంటర్లో అయితే టికెట్ అయితే తీసుకున్నాం. అంటే వెహికల్కి మాకు 2 వీలర్ కదా, మాకైతే 10 రూపీస్ తీసుకున్నారు టికెట్ అయితే. మనకు రోడ్డు అయితే ఇక్కడ బాగానే ఉంటుంది, మనకి ఎక్కడ గతుకులు ఏవైతే ఉండవు. మనకు రోడ్డులో నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, పెద్ద మలుపులు కూడా ఉండవు, మనకి చిన్నగా ఉంటాయి, పెద్ద ఘాటి రోడ్డు కూడా కాదు. ఇదే వ్యూ పాయింట్ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా, మళ్ళీ తిరిగి వచ్చే చూపిస్తాను అది మీకు. అక్కడ చాలా బాగుంటుంది. ఆర్టీసీ బస్సులు చాలా తిరుగుతున్నాయి అమ్మా, ఇప్పటికి ఒక 3 చూసాను. ఆర్టీసీ బస్సులు భవానీలు వీళ్ళే కనబడుతున్నారు అసలు మొత్తం అంతా. ఇదిగోండి, ఇదే సింహాచలం టెంపుల్ కింద ఉంటాయి ఇవి. ఈ బస్సులు ముందు వెళ్తుంది కదా, అంటే అవి దూరం నుంచి ఎవరైనా వస్తే ఆ బస్సు ఎక్కితే మనకి పైకి కిందకి అవి ట్రావెలింగ్ చేస్తాయి అన్నమాట. భవానీలు మాత్రం అలా తిరుగుతూనే ఉన్నారు. మేము సంక్రాంతి ముందు వచ్చాం, అంటే మేము న్యూ ఇయర్ టైంలో వచ్చాం కాబట్టి చాలామంది భవానీలు, అంటే సంక్రాంతి టైం కదా, దగ్గరలో కదా, చాలామంది ఉన్నారు. ఇదైతే వ్యూ పాయింట్ అంటారు, కానీ ఇక్కడ ఎవరు ఉండకండి, ఎందుకంటే చాలా డేంజర్ ప్లేస్, ఇక్కడ నించకూడదు మామూలుగా అయితే. మళ్ళీ ఇంకో ఆర్టీసీ బస్సు వెళ్ళింది. ఇప్పుడైతే వచ్చేసాం పార్కింగ్ దగ్గరికి. ఇదే పార్కింగ్, రూపాయి కూడా తీసుకోరు మనకి, ఫ్రీగా. మనం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టడమే బండి, ఎవ్వరు అడగరు. అక్కడ పెట్టారు. ఇడైతే కార్ పార్కింగ్ చేసినట్టే పార్కింగ్ చేసాడు పై స్కూటీని కూడా. చెప్పులు ఎవరైనా పట్టుకెళ్ళిపోతారని చెప్పులు దీని కింద అయితే పెట్టేసి నేను వెళ్తున్నాను, జాగ్రత్త అని కూడా చెప్పాను.
ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. చాలామంది వెళ్తున్నారు, అసలు ఖాళీ లేనట్టు ఉంది. చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడికి. ఇప్పుడైతే మనం అంటే అటువైపు చూపిస్తాను. అంటే ఇప్పుడు మనం తలనీలాలు ఇస్తాం కదా, అటువైపు అయితే మీకు తీసుకెళ్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది కదా యాత్రిక భవన్ అని. ఇక్కడైతే మనం నైట్ స్టే చేయొచ్చు. ఒక దూరం నుంచి ఎవరైనా వచ్చినా ఎక్కడైనా ఇక్కడ స్టే చేస్తాం నైట్. ఇదే ఇక్కడ మనం తలనీళ్ళు ఇవ్వాలనుకుంటే ఈ కిందకి వెళ్ళి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాముల వారిది విగ్రహం ఉంటుందని. ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడానికి అక్కడ ఫోటో తీసుకున్నాను. చూడండి, ఇక్కడైతే తలనీళ్ళు వచ్చేసి ఇక్కడ స్నానం చేసి అయితే వెళ్తారు అందరూ. ఇక్కడ శివుడిది లింగ రూపంలో ఒక విగ్రహం కూడా ఉంది, వినాయకుడు కూడా ఉన్నారు. తలనీలాలు ఇచ్చేసి టెంపుల్కి వచ్చే మార్గం అయితే ఇది. మనం వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ పట్టుకోవడానికి అయితే లోపలికి ఎలా ఉండదు. ఫోన్ అనేది మనం అక్కడ బయట పెట్టేసుకోవాలి, లేకపోతే ఇక్కడ 5 రూపీస్ తీసుకుంటారు ఫోన్కి. ఫోన్ లగేజ్ మనం ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, టెంపుల్లోకి వెళ్ళిపోతాం. ఫైనల్ అయితే బయటకు వస్తాం. ఇప్పుడు అసలు చాలా హ్యాపీగా అనిపించింది దేవుని చూసాకంటే. చాలా సేపు లైన్లో అయితే ఉంటుంది. ఒకసారి దేవుని చూడగానే మనకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము ఇంకా దగ్గరికి వెళ్తాం అనుకున్నాం, కానీ మాకు తెలీదు అక్కడ వరకే ఉంటుందని. మేము సంక్రాంతి టైంలో వచ్చాం కదా, ఇక్కడైతే ముగ్గులు అయితే వేశారు. అటువైపు వెళ్ళడం లేదు, ఇంకా వెళ్దాం అంటే. అలా వచ్చేసి ముందుకు వెళ్తే మాకు ఇక్కడ కాశీ విశ్వేశ్వర పంచాయతన దేవాలయం అని అయితే మాకు కనిపించింది. నువ్వు తిరగట్లేదు. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను. అలా ముందుకు వస్తే ఇక్కడ మన కృష్ణుడిది పాలరాతి రూపంలో ఇక్కడ చిన్న విగ్రహం అయితే ఉన్నది. అదే గోశాల. అది నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంది అది. మా ఫ్రెండ్ గారు, అరే అన్నప్రసాదానికి వెళ్తాం కదరా, ఇంటికిరా ప్రసాదం అంటే, రా మా అమ్మ ప్రసాదం తీసుకెళ్ళకపోతే నేను టెంపుల్కి వెళ్ళాను నమ్మదరా అని చెప్పి అయితే 4 పులిహోర పోట్లాడు ఎత్తుకున్నాడు. లైన్లో నిల్చున్నాడు, నేనైతే నిల్చోలేదు. ఆడికి ఉన్నాడు కదా అనుకుని ఫ్రీగా వచ్చింది కదా అని తినేసాను. అరే అన్నప్రసాదానికి వెళ్తాను కదా అంటే, పర్లేదురా ప్రసాదం తినేసి వెళ్దాం అని చెప్పాను. అడిగి ఒక ప్యాకెట్ నేను ఒకన్నా తినేసాను. ఆ సైడ్ నుంచి మనం బయటకు రావాలి టెంపుల్ లోపలికి వెళ్తే, కానీ మేము మొత్తం తిరిగేసి మళ్ళీ అటువైపు నుంచి వచ్చాం మీకు చూపిద్దామని. అంటే ఇలా మన అన్నసం తరపున దానికి వెళ్ళడానికైతే ఇదే రోడ్డు దారి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడ ట్రైబల్స్ కూడా ఉంటారట, మావాడు చెప్పాడు. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఈ లోపల అయితే ఉంటారట, అటు సైడ్ ఉంటాయంట వాళ్ళ ఇల్లులు. వీళ్ళందరూ అన్నసం తరపునకి వెళ్ళి వస్తున్నారు అనుకుంటాను. ఇదంతా ఇందాక మనం చూపించిన కృష్ణుడిది గోశాల ఇది. ఈ గోశాల మాత్రం చాలా న్యాచురల్గా కట్టారు, చూడడానికి మాత్రం చాలా న్యాచురల్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ రాశారు కదా గిరిజన సేవ యువత అని. ఇటువైపు ఉంటారు ట్రైబల్స్. మనం అలా అయితే నడుచుకుంటూ కిందకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి చూస్తే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూడాలి లైన్ అంత ఉంటుంది. మా వాడు వద్దురా వెళ్ళిపోదాం అన్నాడు, కానీ ఇంకా మేమైతే ఇంక చూపిద్దాం డిసైడ్ అయిపోయాం. ఎలాగోలాగా పర్లేదురా చూపించాలన్నారా, దేవుడి ప్రసాదం మంచిది, అసలు మనం తిని చాలా రోజులు అయిపోయింది, అందుకని ఇంకా డిసైడ్ అయిపోయాం వెళ్ళాలని. లైన్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఇంకా వెళ్దాం ఫిక్స్ అయితే ఇంకా ఎలాగైనా వెళ్ళాలని ఇంకా లైన్లో అయితే నించుండిపోయాం. ఇది కూడా ఇవైతే టైమింగ్స్ అనమాట. లైన్లో అయితే నించుండిపోయాం. ఒక ఆంటీ మధ్యలో వచ్చి మా బాబు ముందు వెళ్ళిపోయాడు, వెళ్ళాలి బాబు అందరిని తోసుకొని ముందుకు వెళ్ళిపోయారు ఆవిడ. మన నిజమో అబద్ధమో తెలీదు, ఆవిడకి తెలియాలి అది. కానీ చాలామంది ఉంటారు కదా లైన్లో, అంటే వాళ్ళందరినీ ముందుకు వెళ్ళిపోవడం అలా చాలా తప్పు అనిపించింది అది. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది అమ్మవారిది, రైట్ సైడ్లో కనబడుతుంది. నేను ఫస్ట్ అయితే ఇదే లైన్ అనుకున్నాను, ఎందుకంటే అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ లోపలికి వెళ్ళిపోతుంటే నేను ఇదే లైనా ఇంకా పెద్ద ఉంటుంది అన్నాడు మా వాడు. అరే ఇదేంట్రా బాబు అనుకున్నాను. నాకు అప్పుడు తెలిసింది ఇక్కడ ఇంకో 4 లైన్లు ఉన్నాయని. ఒకవైపు నుంచి మేము లైన్ కడుతుంటే మా ఫ్రెండ్ ఇంకోటి నుంచి అరే ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది అనుకున్న ఆడగోల. అరే ఆ అమ్మాయి లైన్లో ఉండిపోయి వెనక్కి వెళ్ళిపోతాం అనుకుని గోల చేసాడు అక్కడ. ఉండరా బాబు కొట్టేస్తారా బాబు తేడా వస్తాయని చెప్పాను అడిగి. అయినా అనలేదాడు నా మాట.
ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల ఎలాగుంటుందో నాకు తెలియదు, ఎప్పుడు నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను అన్న సంతర్పణకి వెళ్ళడం. ఫైనల్గా అయితే అన్న సంతర్పణ అయితే వస్తాం, లోపలికి అయితే వస్తాము. అసలు నేను ఎలా ఉంటుందో అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు లోపల. ఫైనల్గా తినేసి అయితే బయటకు వచ్చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం తినడం అంటే టెంపుల్లో, ఇప్పుడు తినలేదు నేను అలాగా. మేము వచ్చాక అయితే లైన్ చాలా పెద్దది ఉన్నది. ఎప్పుడు వెళ్తారా బాబు అనుకున్నాను, ఎందుకంటే అప్పుడే 3 అయిపోయింది అనమాట టైం. అంటే మేము ఇక్కడ చిన్న చిన్న తేడాలు కనిపించవచ్చు, ఎందుకంటే మేము ఇది 1 డేలో చేయలేదు. చెప్పాను కదా వ్లాగ్ మనకు ఫస్ట్ అని. మేము ఫస్ట్ వచ్చాం, తీసాం, మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ వచ్చాం అనమాట. మాకు సెకండ్ టైం మళ్ళీ తీయాలనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం అంత బాగా రాలేదనిపించి మళ్ళీ తీయాలని మళ్ళీ వచ్చాం అనమాట. అందుకని మీకు కొద్దిగా తేడాలు కనపడతాయి ఒక దగ్గర. ఇదైతే పార్కింగ్ బస్సులది. అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా మా ఫ్రెండ్ ఇంకోటి రాలేదని, ఆడైతే నెక్స్ట్ టైం వచ్చాడు. నెక్స్ట్ టైం అయితే ముగ్గురం కలిసి వెళ్ళాం. అదే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదైతే పూజ టైమింగ్స్ ఇంకా రేట్లు ఉంటాయి. అంటే బండి పూజ ఇంకా ఆరాధన చేస్తారు కదా అలాంటివి. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాం టెంపుల్ నుంచి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా మేము కోనేరుకి అయితే వెళ్తాం. అంటే ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం, కానీ ముందు టెంపుల్కి వెళ్ళేసి కోనేరుకి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీకు కిందకి ఇక్కడైతే ఆగి మీరు చూడకండి, ఎందుకంటే చాలా డేంజర్ ప్లేస్, కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మేము ఇక్కడ ఫోటో తీసి అయితే పెడుతున్నాను, చూడండి. అంటే ఇక్కడ దేవస్థానం వాళ్ళు అయితే నో పార్కింగ్ జోన్ అని పెట్టారు, అందుకని మేము ఇక్కడ ఆకుండా అయితే వెళ్ళిపోతాం. నేను మీకు చూపిద్దామని అయితే ఫోటో తీసాను పైనుంచి, అది కూడా జూమ్ చేసి తీసాను. దగ్గరికి వెళ్ళేది నేను తీయలేదు. ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్ళిపోతాం కోనేరు దగ్గరికి. అదే ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మీకు కిందకు చూపించాను కదా ఫస్ట్ సింహాచలం వచ్చే దారని 3 కిలోమీటర్స్ అని. ఆ రోడ్ నుంచి వస్తే మనం ఇలా వస్తాం అన్నమాట పైకి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో వ్యూ పాయింట్ కూడా ఉంటుంది, అక్కడైతే మనకు ఎవరేమనరో అక్కడైతే మనం కూర్చోచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే బయటకు అయితే వస్తాం, మేము కొండ కిందకైతే వస్తాం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే స్ట్రైట్ చివరి రోడ్డుకి వెళ్ళిపోతే అక్కడే చివరిలో ఉంటుంది కోనేరు. అదిగోండి అక్కడ రైట్ సైడ్లో కూర్చున్నాడు కదా ఆడే మా ఫ్రెండ్ గాడు. రారా వీడియో చేస్తున్నాం కదా అంటే ఆడేమో ఇన్స్టాగ్రామ్లో అమ్మాయితో చాటింగ్ చేసుకుంటున్నాడు. ఆడ కథలు నడుస్తుంది. మేము వచ్చినప్పుడైతే కోనేరులో ఎవరు లేరు, ఒక తాతయ్య అయితే ఉన్నారు. అతను లోపల చెత్త అది ఉంటే బయటకైతే పడేస్తున్నారు. క్లైమేట్ చాలా బాగుంది కదా, వీడియో తీస్తే బాగా వస్తుందని మా ఫ్రెండ్ గడికి రిచ్గా ఉంటుంది కదా అని ఒక వీడియో తీయాలని చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. అంటే ఈ వీడియో చాలా ఇప్పుడు ముందే చేస్తాం, ఒక 3 వీక్స్ ముందు. కానీ ఎడిటింగ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయడానికి మాకు ఎంత టైం పట్టింది. మా దగ్గర ఏం పెద్ద ఎక్విప్మెంట్స్ లేవు, మా దగ్గర ఉన్నది ఫోన్ ఒకటే. ఫోన్లోనే వీడియో చేసి ఫోన్లోనే ఎడిటింగ్ చేయాలి, అందుకని అంత టైం పట్టింది. ఇంకా తర్వాత నుంచి మేము త్వరగా చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. అంటే మేము అంత బాగా చేసామని చెప్పలేను, కానీ మాకు తెలిసిన దాంట్లో మాకు వచ్చిన దాంట్లో మేము చాలా బాగా చేసాం అనుకుంటున్నాను. ఇది బాగోపోవచ్చు, ఇంకా ముందు నుంచి ఇంకా ఇంకా బాగుండేలా మేము చూసుకుంటాము. మా దాంట్లో ఏం తప్పు ఉంటే కమెంట్ చేసి మాకు చెప్పండి, ఎందుకంటే అది చూసి మేము నేర్చుకుంటాం ఎలా చేయాలనేది. ఓకే, ఇంకా చెప్తే ల్యాగ్ అయిపోద్ది. తర్వాత వీడియోలో ఇంకా మా జర్నీ గురించి నేను చెప్తాను. చెప్పడం మర్చిపోయాను, నా పేరు రాజు. వెల్కమ్ టు మై ఛానల్.